బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 అనగానే మనందరికీ గుర్తొచ్చే మొదటి పేరు ఏదైనా ఉందంటే అది తనుజ పుట్టస్వామి. ఈ సీజన్ మొత్తం మీద బహుశా ఇంతగా చర్చకొచ్చిన కంటెస్టెంట్ ఇంకొకరు లేరనే చెప్పాలి. ఆమె ఆట తీరు, ఆమె వ్యక్తిత్వంపై ఎన్నో భిన్నాభిప్రాయాలు. మరి ఆమె క్యారెక్టర్లోని ఆ చిక్కుముడ్లను విప్పిచూద్దామా? బిగ్ బాస్ హౌస్లో ఆమె ప్రయాణాన్ని ఒక ప్రశ్నలో చెప్పాలంటే బహుశా ఇదే ఆ ప్రశ్న. ఆమె నిజంగా అంత ఎమోషనలా, లేకపోతే ఇదంతా కేవలం గేమ్ గెలవడానికి వేస్తున్న ఒక మాస్టర్ ప్లానా? ఈరోజు విశ్లేషణలో మనం ఇదే విషయంపై కొంచెం లోతుగా చర్చిద్దాం. ఆమె స్పెషాలిటీ ఏంటంటే, ఒకవైపు టైటిల్ గెలవడానికి టాప్ కంటెండర్స్లో ఒకరు, అదే సమయంలో ఈ సీజన్లోనే అత్యంత కాంట్రవర్షియల్ పర్సన్ కూడా ఆమె. ఆమెను ఇష్టపడేవాళ్లు ఎంతమంది ఉన్నారో, విమర్శించేవాళ్లు కూడా దాదాపు అంతే ఉన్నారు. ఆడియన్స్ అక్షరాల 2 వర్గాలుగా విడిపోయి మరీ ఆమె గురించి డిబేట్ చేసుకుంటున్నారు. సరే, ఆమె క్యారెక్టర్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి మనం కొన్ని యాంగిల్స్లో చూద్దాం. ముందుగా ఆమె ఎందుకొక క్వెశ్చనబుల్ ఫ్రంట్ రన్నర్ అయింది, తర్వాత హౌస్కి ఒక ఎమోషనల్ కోర్గా ఎలా మారింది, అన్ని గొడవల్లోనూ ఆమె ఎందుకు సెంటర్ పాయింట్గా నిలిచింది, ఆమె నిజాయితీ మీద జరుగుతున్న చర్చ ఏంటి, చివరిగా ఆమెలోని ఈ వైరుధ్యాలన్నింటినీ కలిపి చూద్దాం. ఓకే, ఫస్ట్ పాయింట్తో స్టార్ట్ చేద్దాం. ప్రశ్నార్థకమైన ఫ్రంట్ రన్నర్. అసలు తనుజ ఆట ఎందుకు అంత కాంప్లెక్స్గా, ఎందుకింత కాంట్రవర్సీగా ఉందో ఇప్పుడు చూద్దాం. నాణేనికి 2 వైపులుంటాయి కదా, అలాగే తనుజ విషయంలోనూ. ముందుగా ఆమె పాజిటివ్ సైడ్ చూద్దాం. తనుజను అందరూ ఎందుకంతగా ఇష్టపడతారు? ఆమెలోని ఎమోషన్స్ని, ఆమెకున్న లాయల్టీని సపోర్ట్ చేసే ఆధారాలేంటో పరిశీలిద్దాం. ఆమెకు ఎంత పెద్ద ఫ్యాన్ బేస్ ఎందుకుంది అంటే దానికి కొన్ని బలమైన కారణాలున్నాయి. మొదటిది, ఆమె హౌస్మేట్స్తో ఏర్పరచుకున్న ఎమోషనల్ కనెక్షన్స్. 2, గేమ్ మీద ఆమెకుండే స్ట్రాటజీ క్లారిటీ. 3, టాస్క్లలో ఆమె చూపించే ఫిజికల్ అండ్ మెంటల్ టఫ్నెస్. ఇక చివరగా తనుజ ఉంటే ఎంటర్టైన్మెంట్కి లోటుండదు. ఆమె బంధాలకు ఎంత విలువ ఇస్తుందో చెప్పడానికి భరణితో ఆమెకున్న అనుబంధమే బెస్ట్ ఎగ్జాంపుల్. అది ఎంత జెన్యూన్ అంటే అతను ఎలిమినేట్ అయినప్పుడు ఆమె తట్టుకోలేకపోయింది. ఆ సీన్ చూసిన వాళ్ళెవ్వరూ అంత ఈజీగా మర్చిపోలేరు. ఇక ఈ ఇన్సిడెంట్ అయితే ఆమె ఆట తీరులో ఉన్న కాంట్రాడిక్షన్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. కళ్యాణ్కిచ్చిన మాట కోసం తన సేఫ్టీని కూడా రిస్క్లో పెట్టింది. ఇది చూసిన ఆమె ఫ్యాన్స్ వావ్, ఎంత లాయాలిటీ అన్నారు. కాని ఆమెను విమర్శించేవాళ్లేమో ఇదేం గేమ్, ఇది ఎమోషనల్ ఫూలిష్నెస్ కాదా అని అన్నారు. సరే, ఇదంతా నాణేనికి ఒకవైపు. మరి రెండోవైపేంటి? అందరితో ఇంత ఎమోషనల్గా ఉండే తనుజ హౌస్లో జరిగే ప్రతి గొడవలోనూ ఎందుకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలుస్తుంది? ఆమె ప్రవర్తనలోని ఈ కోణం మీద ఇప్పుడు ఫోకస్ చేద్దాం. విచిత్రమేంటంటే హౌస్లో ఆమెకు అతిపెద్ద తలనొప్పిగా మారింది కిచెన్. అందరికీ న్యాయంగా చేసి పెట్టాలనే ఆమె ఉద్దేశం మంచిదే కావచ్చు, కాని ఎందుకో దాని రిజల్ట్ మాత్రం ఎప్పుడూ గొడవలు, టెన్షన్సే. ఉదాహరణకి ఆ సంజన ఎపిసోడ్ తీసుకుందాం. సింపుల్, సంజన తినడానికి ఏదో అడిగింది, దానికి తనుజ ఎస్ లేదా నో అనే స్ట్రెయిట్గా చెప్పకుండా ఆ డిస్కషన్ని లాగి చివరికి అది ఒక పెద్ద గొడవగా మారి పాపం సంజన ఏడ్చేసింది. ఈ కమ్యూనికేషన్ స్టైలే ఆమెకు చాలాసార్లు సమస్యగా మారింది. గొడవలు కేవలం మాటలతోనే ఆగలేదు. ఒక టాస్క్ జరుగుతున్నప్పుడు ఫ్లోరా సైనిని గట్టిగా తోయడంతో ఆమె పక్కటెముకకు దెబ్బ తగిలింది. దీంతో ఆమె మీద ఫిజికల్ అగ్రెషన్ ఆరోపణలు కూడా వచ్చాయి. ఇది ఆమెలోని అగ్రెసివ్ సైడ్ని బయటపెట్టింది. అన్నింటికన్నా పెద్ద షాక్ ఏంటంటే ఆమె క్లోజెస్ట్ ఫ్రెండ్ అనుకున్న ఇమాన్యుయల్ ఆమెను స్వీట్ పాయిజన్ అనడం. ఆ ఒక్క మాటతో వాళ్ల ఫ్రెండ్షిప్ బ్రేక్ అయిపోయింది. ఇది హౌస్లో ఆమె ఒక స్ట్రాంగ్ సపోర్ట్ని ఎలా కోల్పోయిందో చూపిస్తుంది. సరే, ఇదంతా హౌస్ లోపలి కథ. మరి బయట జనాలు ఏమనుకుంటున్నారు? ఓవైపు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్, మరోవైపు అంతే స్ట్రాంగ్గా విమర్శలు. ఈ రెండింటినీ ఒకసారి చూద్దాం. పబ్లిక్ సపోర్ట్ విషయానికి వస్తే మాత్రం తనుజ అందరికన్నా చాలా ముందుందే. ఈ ఓటింగ్ ట్రెండ్స్ చూస్తే చాలు ఆమె డామినేషన్ ఎంతలా ఉందో అర్థమవుతోంది. బహుశా బిగ్ బాస్ తెలుగు టైటిల్ గెలిచే మొట్టమొదటి మహిళా విజేత ఆమె అవుతుందేమో అని కూడా అనుకున్నారు. కానీ ఎక్స్ కంటెస్టెంట్స్ మాత్రం ఆమెను ఒక రేంజ్లో విమర్శిస్తున్నారు. వాళ్ళు ఆమె గురించి వాడే ఒక ఫేమస్ మాట ఏంటంటే చెవిలో మందార పువ్వులు పెట్టడం. అంటే ఆమె తీయగా మాట్లాడుతూనే అందర్నీ మోసం చేస్తుందని వాళ్ల వాదనన్నమాట. సో క్రిటిక్స్ చెప్పే మెయిన్ పాయింట్స్ ఏంటంటే ఆమె సింపతి కోసం ఫేక్ ఎమోషనల్ స్టోరీలు క్రియేట్ చేస్తోంది. ఆమె గేమ్ అంతా బయట ఉన్న ఒక స్ట్రాంగ్ పీఆర్ టీం నడిపిస్తోంది.
హౌస్లో ఆమె చేసే ప్రతిదీ పక్కా ప్లాన్తో క్యాల్కులేటెడ్గా చేస్తోంది. అస్సలు జెన్యూన్ కాదు అని గట్టిగా చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు ఫైనల్గా ఒక కన్క్లూజన్కి వద్దాం. ఈ 2 డిఫరెంట్ వర్జన్స్ చూశాక తనుజ క్యారెక్టర్ గురించి మనకేం అర్థమవుతుంది? ఆమె సక్సెస్ వెనుకున్న ఆ పారాడాక్స్ని డీకోడ్ చేద్దాం. ఆమెలోని అతిపెద్ద పారాడాక్స్ ఇదే. ఒకవైపు నేను నా గేమ్ నేను ఆడాను, ఎవరి సపోర్ట్ తీసుకోలేదు అని చాలా స్ట్రాంగ్గా చెప్తోంది. కాని అదే సమయంలో కళ్యాణ్ లాంటి వాళ్లకోసం తన గేమ్నే త్యాగం చేసేంత ఎమోషనల్ బాండ్స్ పెట్టుకుంటోంది. ఒకే మనిషిలో ఈ రెండూ ఎలా సాధ్యం? ఇక్కడే ఉంది అసలు మ్యాటర్. ఆమెలోని ప్రతి క్వాలిటీనే సపోర్టర్స్ ఒకలా చూస్తే క్రిటిక్స్ మరోలా చూస్తున్నారు. ఆమె ధైర్యాన్ని ఫ్యాన్స్ లేడీసింగం అంటే, హేటర్స్ దాన్ని మొండితనం అంటారు. ఆమె ఎమోషన్స్ కొందరికి నిజాయితీగా కనిపిస్తే, మరికొందరికి సింపతి కోసం వేస్తున్న డ్రామాలా కనిపిస్తుంది. ఆమె టఫ్నెస్ని కొందరు మెంటల్ స్ట్రెంగ్త్ అంటే, ఇంకొందరు దాన్నే అగ్రెషన్గా చూస్తున్నారు. బహుశా ఆమె సక్సెస్ సీక్రెట్ ఇదేనేమో. ఆమె మంచిదో చెడ్డదో, జెన్యూనో ఫేకో అని మనం తేల్చుకోలేకపోవడమే ఆమె బలం. ఆడియన్స్ని కంటిన్యూస్గా ఈ డైలమాలో ఉంచడంలోనే ఆమె అసలైన గెలుపు దాగి ఉంది. చివరగా ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. అంతా ఒక పర్ఫార్మెన్స్, అంతా ఒక గేమ్ అయినా బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోలో అసలు ప్రామాణికతకు అంటే ఆథెంటిసిటీకి నిజంగా విలువుందా? గెలవడం ముందా? నిజాయితీగా ఉండడం ముందా? దీని గురించి ఆలోచించండి.